జిమ్లో ఓ యువతి గట్టిగా ఊపిరి పీల్చుకుంటోంది. చెమటలు కారుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. కానీ ఆమె ముందుకు సాగుతోంది. 1, 2 కాదు, ఏకంగా 250 కిలోల బరువు ఎత్తాలని ప్రయత్నిస్తోంది. ఆమె నేషనల్ ఛాంపియన్. అంతా చూస్తున్నారు. ట్రైనర్ వెనకే ఉన్నాడు. ముందు ఆమె మెడ కాస్త వంగింది, శరీరం కాస్త తడబడింది. కాని కాళ్ళు భయపడలేదు. కష్టపడితే సాధ్యమే అనే భ్రమలో ఆమె ఈ బరువు ఎత్తగలనని అనుకుంది. తదేకంగా ఊపిరి పీల్చుకుంది. బార్బెల్ పైకెత్తింది. ఒక్క క్షణం, ఒక భయంకరమైన శబ్దం. ఆమె మెడ విరిగిపోయింది. బరువు ఆమెను బలి తీసుకుంది. ఆ బరువు ఆమె శరీరాన్ని మింగేసింది. ఇదే 17 ఏళ్ల ఛాంపియన్ యాష్టికా ఆచార్య చివరి క్షణం. ఇదంతా ఎందుకు జరిగింది? ఓవర్ లిఫ్టింగ్ వల్ల జరిగింది. అతిగా జిమ్ చేయడానికి ప్రయత్నించడం కారణంగా జరిగింది. కేవలం యాష్టికాకే ఇలా జరిగిందా? కాదు, కానే కాదు. దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతకు ఇలానే జరుగుతోంది. సెలబ్రిటీలకు ఇలానే అవుతోంది. ఆరోగ్యాన్ని కాపాడాల్సిన జిమ్లు ప్రాణాలను బలిగొంటున్న మరణ ప్రాంతాలుగా మారుతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? అసలు తప్పు ఎక్కడ జరుగుతోంది? ఉత్తరప్రదేశ్ వారణాసిలో 32 ఏళ్ల వ్యక్తి ట్రెడ్మిల్ పై పరిగెత్తుతూ ఒక్కసారిగా కుప్పకూలి కార్డియాక్ అరెస్టుతో మరణించాడు. నటుడు సిద్ధాంత్ సూర్యవంశీ జిమ్ చేస్తూ మరణించాడు. యాక్టర్, ఫిట్నెస్ ఫ్రీక్ పునీత్ రాజకుమారిది కూడా ఇదే తరహా మరణం. వారి గుండెలు ఒక్క క్షణంలో ఆగిపోయాయి. ఎలాంటి హెచ్చరికలు లేవు. జిమ్లో స్థాయికి మించి వర్కౌట్ చేయడాన్ని చాలామంది హార్డ్ వర్క్ అనుకుంటున్నారు. కానీ ఇది హార్డ్ వర్క్ కాదు, అది సెల్ఫ్ డిస్ట్రక్షన్. శరీరాన్ని కాపాడుకోవాల్సిన యువత చివరికి శవపేటికలోకి వెళ్తుండడం అత్యంత బాధాకరం. అటు జిమ్లో మరణాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. యాష్టికా బార్బెల్ మెడపై పడి చనిపోయింది. మరికొంతమంది అతిగా జిమ్ చేస్తూ గుండెపై ఒత్తిడి పెరిగి చనిపోతున్నారు. కార్డియాక్ అరెస్టుతో జిమ్ చేస్తూ చనిపోయే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శరీర సామర్థ్యానికి మించి శ్రమ పెడితే మోకాళ్ళు, వెన్నెముక, గుండె అన్నీ దెబ్బతింటాయి. అటు డీహైడ్రేషన్ గురైతే జిమ్లో ఊపిరి ఆడని పరిస్థితులు ఉంటాయి. శరీరంలో తగినంత నీరు లేకుండా చెమటలు కక్కేలా బరువులు ఎత్తాలని అనుకోవడం ఏమాత్రం మంచిది కాదు. అటు త్వరగా కండలు పెంచాలని కొంతమంది యువత స్టెరాయిడ్స్ వాడుతోంది. ఇది శరీరాన్ని నాశనం చేసుకోవడమే. మరికొంతమంది ఆహారం తినకుండా జిమ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా ప్రమాదకరం. ఇక జిమ్లో అతిగా కసరత్తు చేయడం వల్ల ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్ ఘటనలు నమోదవుతున్నాయి. ఈ విషయంపై డాక్టర్లు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఒక అమెరికా పరిశోధన ప్రకారం జిమ్లో 16% మంది కార్డియాక్ అరెస్టుకు గురవుతున్నారు. మరో అధ్యయనం ప్రకారం అధిక వ్యాయామం వల్ల గుండె వేగంగా పనిచేయడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో రక్తపోటు, అడ్రినలిన్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఆ సమయంలో గుండె రక్తనాళాల్లోని ప్లాక్ తెగిపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని తేలింది. అటు యువ క్రీడాకారుల్లో కరోనరీ ఆర్టరీ అనామలీస్, సిస్టమిక్ హైపర్టెన్షన్ ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అధిక ఒత్తిడి కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి అన్నది డాక్టర్ల మాట. అటు యువత ఎక్కువగా కండలు పెంచడంపైనే దృష్టి పెడుతోంది. ఫిట్నెస్ అంటే కండలు తిరిగిన శరీరం మాత్రమేనని భ్రమపడుతోంది. అందుకే పరిస్థితి భయంకరంగా మారింది. జిమ్లో ఆరోగ్యాన్ని పెంచాలి కానీ ప్రాణాలను తీయకూడదు. శరీరం భరించే స్థాయి వరకే వ్యాయామం చేయాలి. కానీ బాడీపై ప్రెజర్ పెరిగితే ప్రాణాలు పోవడం ఖాయం.